ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ లాజిక్స్. ఈరోజు వీడియోలో మనము అన్ని న్యూస్ పేపర్లలో వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్ గురించి చూద్దాం. ఈరోజు చాలా ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్గా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఒక అప్డేట్ రావడం జరిగింది. రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం సంఘం ఆధ్వర్యంలో జరిగిన టీఆర్టీ అభ్యర్థుల రాష్ట్ర సభకు ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బాల్మూరి వెంకట్ తదితరులు హాజరయ్యారు. గత ప్రభుత్వం జారీ చేసిన 5,089 టీచర్ పోస్టులకు అదనంగా మిగతా 20,000 టీచర్ పోస్టులను అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని టీచర్ అభ్యర్థులు కోరారు. ఉపాధ్యాయుల పదోన్నతులతో ముడిపెట్టకుండా రీనోటిఫికేషన్ జారీ చేసి గతంలో దరఖాస్తు చేయని వారికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అన్నారు. ఆన్లైన్ పరీక్షలు కాకుండా ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయ పోస్టులకు పరీక్ష తేదీలు ఖరారు చేసి 4 నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరారు. ఈ కార్యక్రమంలో ఓయూజేసీ నాయకురాలు బాలలక్ష్మి, ప్రొఫెసర్ అశోక్, డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు రావుల రామ్మోహన్ రెడ్డి, శ్రీను నాయక్, హరీష్ రావులు తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే, కొత్త టీం వచ్చాకే కొలువుల భర్తీ. ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా, అదే బాటలో మెంబర్లు. కొత్త కమిషన్ ఏర్పాటుకు కొంత టైం పట్టే ఛాన్స్. చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్న సర్కార్. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎంపిక. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు జరిగిన తప్పులు మళ్లీ భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందుకోసం కొత్త కమిషన్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత టైం పట్టనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ ఖాళీలు భర్తీ ఆలస్యమయ్యే నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే, గురుకుల ఫలితాలు ఎప్పుడంటూ ఒక అప్డేట్ రావడం జరిగింది. ఆగస్టులో టీజీటీ పీజీటీ ఉద్యోగాలకు పరీక్షలు పూర్తి. బోర్డు అధికారులపై అభ్యర్థుల ఆగ్రహం. గురుకుల ఫలితాలు విడుదల కోసం దాదాపు 2 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కోర్టు కేసులను ఆటంకంగా చూపెడుతూ ఫలితాల వెల్లడిలో గురుకుల బోర్డు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నదని నిరుద్యోగ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గురుకుల విద్యాలయాల్లో టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్, ఆర్ట్, క్రాఫ్ట్ తదితర 9,000 పోస్టులకు గురుకుల బోర్డు గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి గత ఆగస్టు నెలలో పరీక్షలు కూడా నిర్వహించింది. అయితే ఇంతవరకు వాటికి సంబంధించిన పరీక్ష ఫలితాలు విడుదల చేయకపోవడంతో పరీక్ష రాసిన అభ్యర్థులు మండిపడుతున్నారు. దాదాపు 2 లక్షల మంది అభ్యర్థులు ఆ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే గురుకుల బోర్డు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరీక్ష ఫలితాలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి ఈ మేరకు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఎదురుచూపే, పరీక్ష నిర్వహణకు ఎదురుచూపే, ఆఖరికి ఫలితాల కోసము ఎదురుచూపులే తమకు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా త్వరగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి వాటికి నియామ ప్రక్రియలు చేపట్టాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని కోరుకున్నారు. ఎంతమంది గురుకుల ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారో కింద ఎస్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.